భీమ్గల్ మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా ఈరోజు ఈ సాయంకాలం ఈ 10వ వార్డుకు వస్తున్న సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మా సోదరిమణులు మీరు ఇచ్చినటువంటి ఆత్మీయ స్వాగతానికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. జేజే నర్సయ్య, లత, మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీతో ఉన్నాడు. ఈ రోజుల్లో అధికారం ఎటుంటే అటు పోతారు. కానీ ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలు భరించి, వ్యయ ప్రయాసాలు కోర్చి కాంగ్రెస్ పార్టీలో కొనసాగి గతంలో గత 5 సంవత్సరాల కింద జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లో కొద్ది తేడాతో ఓడిపోయి బాధపడకుండా కాంగ్రెస్ పార్టీలో కొనసాగి మీ అందరు కూడా సేవ చేస్తున్నటువంటి విషయం మీ అందరు కూడా తెలుసు. భీమ్గల్లో స్వల్ప మంది కార్యకర్తల్లో అత్యుత్తమైన కార్యకర్త మా జేజే నర్సయ్య. కాంట్రవర్సీలకు పోకుండా అందరినీ సమాధానం పరుస్తూ ఎప్పుడెప్పుడో చిన్న తప్పులు జరిగినా తప్పును ఒప్పేసుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి జేజే నర్సయ్య. మరి అటువంటి నర్సయ్యను మీరు గెలిపిస్తారో ఓడగొడతారో ఒక్కసారి ఆలోచించుకోవాలా. నేను వచ్చి మాట్లాడిపోయిన వీళ్ళ నిన్న మొన్న వచ్చి వాళ్ళు మాట్లాడిపోయినరు. వాళ్ళు ఏం మాట్లాడిపోయారో దానికి సమాధానం కూడా కొంతసేపట్లో మీ అందరు కూడా చెప్తా. మీరు అందరు కూడా గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించుకోవాలా. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారులకు ఉండే, 10 సంవత్సరాల క్రితం అధికారుడు కాంగ్రెస్ పార్టీ మీకు సంఘపాలనకు డబ్బులు ఇచ్చింది. మరి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారం ఉండి ఏం చేసిందో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. 2014 ముందే మీకు సంఘభవనం ఇచ్చినాం, వీళ్ళు ఏం చేయలే. మళ్ళా 10 సంవత్సరాలు ఏం చేయలే. ఈ 2014 నుంచి 24, 25 వరకు కూడా ఏం చేయలే. మొన్ననే జేజే నర్సయ్య వచ్చి అన్న మాకు మహిళా భవన్ కావాలంటే స్పెషల్ గా మున్సిపాలిటీకి వెళ్ళి కలెక్టర్ని అడిగి పతిమలాడి మీకు 4 లక్షలు ఇచ్చి మీ అందరికి మహిళా భవనం కట్టించినాం. అదొకటే కాదు, అది కట్టగానే మళ్ళీ టాయిలెట్స్ లేవన్నా మహిళలకు ఇబ్బంది అవుతుందంటే మళ్ళీ టాయిలెట్స్ కూడా 2.5 లక్షలు ఇప్పించినాం. అయిపోయినాయి. అదొకటి పెండింగ్ ఉంది, అది కడతారట. అంటే ఎప్పుడు మీ వార్డు మీద దృష్టి పెట్టినటువంటి వ్యక్తి నర్సయ్యను ఆదరించాల్సిందిగా నేను కోరుకుంటున్నా. 10 సంవత్సరాలు అధికారం నుండి టీఆర్ఎస్ పార్టీ మీకు ఇచ్చింది 2 రోడ్లు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు ఏమేం చేసిందో మీ అందరు కూడా తెలుసు. వాళ్ళు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. ఏమి ఇచ్చిరామా ఒక్క రేషన్ కార్డు అన్న. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికి అడిగిన వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చినామా లేదా అమ్మా? మీ అందరికి రేషన్ కార్డు వచ్చినాయా లేదా? మరి టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఎందుకు ఇవ్వలే? మీకు రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం. వాళ్ళ హాస్టళ్ల పిల్లలకు సన్న బియ్యం ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకుంటుండే. మేము పిల్లలకే కాదు అందరికి, యావత్ ప్రజానికానికి, కేవలం భీమ్గల్ ప్రజలకే కాదు, కేవలం మీ 10వ వార్డులకు కాదు, యావత్ తెలంగాణ ప్రజానికానికి సన్న బియ్యం ఇంటింటికి ఇచ్చినట్టు ఘనత ఈ కాంగ్రెస్ పార్టీని రేవంత్ అన్న అనే విషయం కూడా మీరందరూ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాం. అదొకటే రాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఉచిత బస్సు ప్రయాణం చేయించింది ఉచితంగా. మరి దాంతో పాటే మీకు గృహ అవసరాలకు ఏదైతే 200 యూనిట్ల లోపల కరెంట్ బిల్ అందరు కూడా మాఫీ చేసిందా చేయలేదమ్మా? మీకు చెప్పుర్రి, కరెంట్ బిల్ మాఫీ అయిందా? అందరికీ కరెంట్ బిల్ మాఫీ చేసింది రేవంత్ అన్న సర్కార్. 10 ఏళ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక్క ఉద్యోగమే లేదు టీఆర్ఎస్ పార్టీ. పింఛన్లు ఇచ్చామని చెప్పి 2 సార్లు గెలిచిండ్రు. ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేరు, పింఛన్లు ఎందుకు ఇచ్చారు ఒక విషయం కూడా మీ అందరు కూడా చెప్తా. ఉద్యోగం ఇస్తే వాడికి జీతం 60-70 ఇవ్వాలి. అదే పింఛన్ 2000 ఇవ్వచ్చు. 2000 ఇస్తే 35 మందికి 35 కుటుంబాలు మాకు పింఛన్ ఇచ్చిరని ఏం చేస్తారు. దానికి 35 మందికి 3 ఓటేస్తే 100 మంది ఓటేస్తారు. ఉద్యోగము ఒక్కడికి వేస్తుంది, ఒక్కడైతే 3 ఓటేస్తారు. అప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, ఈ కుటుంబం ఏమన్నా కానీ 35 మందికి పింఛన్ ఇస్తా, నేను ఓటు తెప్పించుకుంటా అని మన కుటుంబాలని, మన పిల్లలను, జీవితాలను నాశనం చేసిండు టీఆర్ఎస్ పార్టీ అని మీరు అందరూ కూడా గమనించాలి. అమ్మల రక్షణ
ఇది ఒక్కటే కాదు, మీరందరూ మహిళా సంఘాలు ఉంటారు. తెలంగాణ మనం కొట్లాడక ముందు సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకు పావుల వడ్డీకే రుణాలు వచ్చేటి, ఆ వడ్డీ కూడా మాఫీ అయ్యేది. కానీ 10 ఏళ్లలో కేసీఆర్ వేయలేకపోయిండు. రేవంత్ అన్న వచ్చినాక మరి ఈ మీ పావుల వడ్డీ కూడా మాఫీ అయ్యేటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చింది. చాలా మందికి మాఫీ అయింది, ఇంకా కొంతమందికి రావాల్సింది ఉందట. త్వరలో రాజకీయం జరిగింది, అవన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం. మమ్మల్ని అక్కడ ఇది అనేక కార్యక్రమాలు చేపట్టిన భీమ్గల్కు రేవంత్ అన్న వచ్చినాక ఎన్నో కార్యక్రమాలు చెప్పి ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చిండు, రేషన్ కార్డు ఇచ్చిండు, సన్న బియ్యం ఇచ్చిండు, ఆరోగ్యశ్రీకి 10 లక్షలు ఇచ్చిండు, పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండు, మీకు రుణమాఫీ చేసిండ్రు, రుణానికి వడ్డీ మాఫీ చేసిండ్రు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన. ముఖ్యంగా 31 ఇండ్లు ఈ వాడికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున రేవంత్ అన్న సర్కార్ మీ అందరికి ఇస్తుంది. ఇస్తుందా లేదా అమ్మా? మీకు ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి చెప్పుండ్రి? ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి? ఎవరిదారమ్మా? నీకు వచ్చిందా? వచ్చిన వాళ్ళు చేతులు ఎప్పుడు కొద్దిగా 5 లక్షలు ఇస్తున్నాం. మీ ఇంటికాడ ఛాయ్ తాగకుండా కూడా మా జయజనర్స మీ అందరికి మాకు 30 ఇండ్లు కావాలని తీసుకున్నాడు. 30 ఇండ్లే కాదు, ఇంకా 30 అడిగినా మేము ఇస్తా అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. మన రక్కలారా, 10వ వాడికి ఏం కావాలో తీసుకోండి. 30 ఇచ్చినాం, ఇంకా 30 ఇస్తాం, రూపాయి కూడా ఇస్తాం. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు, ఒక్కొక్క ఇల్లు 50కి లక్షకు అమ్ముకున్నారు. మేము ఛాయ్ తీసుకోకుండా ఇప్పినటువంటి ఘనత జయజనర్స ఇది కాంగ్రెస్ పార్టీది అని చెప్పి మీరు అందరు కూడా ఆలోచించాలి. అమ్మలారా అక్కలారా, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీకు చెప్పినాం, టీఆర్ఎస్ పార్టీ ఏం మోసం చేసిందో కూడా చెప్తాం. నిన్న మొన్న ఆయన మన దొర వచ్చిందట, వేల్పూర్ దొర అక్రమంగా సంపాదించిన డబ్బుతో గెలిచి మీరు ఎలక్షన్లు చూసిరు ఎట్లా ఖర్చు పెట్టిండో డబ్బు. అదంతా డబ్బు హాస్పిటల్ అన్ను కట్టుకుంటా పైసలని కాంట్రాక్టర్ దొబ్బేసిండు. ఇక్కడ వెజ్ మార్కెట్ కట్టిండు, ఈ బిల్డింగ్ లేపిండు, దానికి పైసలు ఇప్పియలేడు, కాంట్రాక్టర్ ముంచే పరిస్థితి ఉంది. హాస్పిటల్ కట్టిండు, ఆ బిల్ ఇయ్యలేడు. ఇలా నేను మమ్మల్ని గెలిపిస్తే ఇస్తాడట, ఏడుకెళ్ళి ఇస్తాం, మరి 2 ఏళ్ళకి ఎందుకెళ్ళి ఇప్పియలేవు ప్రశాంత్ రావు అని చెప్పి నేను అడుగుతున్నా. ప్రశాంత్ రెడ్డి మీరు అడిగేది ఉంటే ఈ హాస్పిటల్ ఎప్పుడు చాలు చేపిస్తావు, నేను గెలిపించినాం కదా, ఈ వెజ్ మార్కెట్ ఎప్పుడు చాలు చేపిస్తావు, నేను గెలిపించినాం కదా అని అడిగేది ఉంటే. ఆయన మంత్రి ఉన్నప్పుడు ఏలేడు, కానీ ఇప్పుడు నేను చేస్తా అంటున్నాడు. అధికారం ఆయనకు లేదు, ఆయనకు అడిగే హక్కే లేదు. భీమ్గల్ని అభివృద్ధిలో వెనుకకి నెట్టేసిన ఘనత ప్రశాంత్ రెడ్డిది. మీకు సంఘ భవనం కూడా వెళ్ళిన వ్యక్తి కేవలం 2 రోడ్లు వచ్చిండు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 3.5 కోట్ల రూపాయలు పండించినామమ్మా. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని మీద కూడా మీకు వివరణ చెప్తా. ఆయన నిన్న మొన్న మాట్లాడుతూ భీమ్గల్కి ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారట. మీరందరూ కూడా ఆలోచించాలమ్మా, ఏదైనా పని మొదలు కొట్టుకుంటే సర్కార్ది అంత అలక కాదు. మనం ఇల్లు కట్టుకుని ఆలోచిస్తేనే మనం ఆలోచించి కట్టడానికి సంవత్సరం పడుతుంది. ఎట్లా పడుతుంది సంవత్సరం? అనుకున్నాక పైసలు జమ చేసుకుంటాం. పైసలు జమ చేసినాక దాని ఇంజనీర్ దగ్గర ప్లాన్ తిరుగుతాం, 6 నెలల రోజులు పడుతుంది. ప్లాన్ తీసుకొని మున్సిపాలిటీ ఆఫీస్ పోతాం. మున్సిపాలిటీ ఆఫీస్ పోయినాక మంచి రోజులు రావాలా, మన మంచి రోజులు వచ్చినాక మన పిల్లలు మన ఆడబిడ్డలు ఉంటేనే మనం అందరం చాలు చేస్తాం ఇల్లు. ఇట్లా సంవత్సరం పడుతుంది. సర్కారు కూడా అట్లా సమయం పడుతుందమ్మా. అందుకే రేవంత్ అన్న గెలిచిన సంవత్సరంలో 11.5 కోట్లు ఇచ్చిండు భీమ్గల్ పట్టణానికి. నేను అన్న రేవంత్ అన్న ఈ 11.5 కోట్లు సరిపోవు, ఇంకో 15 కోట్లు ఇయ్యండ్రు అన్న. పోయిన ఏప్రిల్ 11.5 కోట్లు ఇచ్చిండు, మన దసరాకున్న 15 కోట్లు ఇచ్చిండు. ఇవన్నీ కూడా టెండర్లు అయిపోయి పని మొదలు పెట్టి ఇచ్చినాం. దీనికి జయజనర్స కృషి కూడా ఉందని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నా. మీకు ఇంకొక 3 నెలల నుంచి 4 నెలల లోపల మీకు మురికి కాలువ పాడైనటువంటి గల్లీ ఉండదని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నా. ఎక్కడ ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు చేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. స్ట్రీట్ లైట్లు అన్ని పాడైపోయినాయి. మీ నల్లలకు కూడా 25 కోట్లు వచ్చినాయి. 25 కోట్ల రూపాయలు ఇంటింటికి ఇంట్లో లోపల పెట్టి చార్జ్ చేశాక ఈ యొక్క ప్రభుత్వమే బాధ్యత 25 కోట్లు కేటాయించిన విషయం మీ అందరు కూడా దృష్టి చేస్తున్నాం. పైపులు వేస్తాం, నల్లలు పెడతాం, టాంకీలు కట్టుకుంటాం. మరి నీళ్ళు ఎక్కడ ఆపుకోవాలా? నీళ్ళు ఆపుతుందని కూడా జాగ్ కావాలా కదా అమ్మ, జాగ్ కావాలా? ఈడ మొగిలి చెరువుని కబ్జా చేసేసిండ్రు, ఆడ రాత్నం చెరువును కబ్జా చేసేసిండ్రు. మళ్ళీ నీళ్ళు ఎక్కడ ఆగాల? నల్లలు ఉంటాయి, పైపులు ఉంటాయి, కానీ ఏం లాభం? నీళ్ళు ఆపాయందుకు కూడా చెరువును మంచి చేసుకుంటారని ఆ కబ్జాలు తీసి పూడిక తీసి దాన్ని మంచి చేసుకుంటారని 3.5 కోట్లు ఇచ్చిన రేవంత్ అనే విషయం మీ అందరు కూడా చెప్తున్నారు. అమ్మ నాన్నలారా,
మొత్తం కలిపి 54 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ భీమ్గల్ పట్టణానికి ఇవ్వడం జరిగింది. ఈ పనులన్నీ కూడా మొన్ననే మొదలైన 15 రోజుల కింద ఇంకొక 3 నుంచి 4 నెలల లోపల ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాం. మన రక్కలను మీరందరూ కూడా ఆలోచించుకోండి. గత 5 ఏళ్ళు 10 ఏళ్ళు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎట్లుండనో ఆలోచించుకోండి. మొత్తం గుండాయుధం ఉండేది, గంజాయి మయమైపోయింది భీమ్గల్ అంతా కూడా. ఈ రోజు నేను ఓడిపోయినప్పటికీ కూడా మా ప్రభుత్వం అధికారం ఉందని గట్టిగా నిలబడి గంజాయి మాఫియాని రూపుమాపి మీ పిల్లలందరినీ కూడా గంజాయి నుంచి రక్షించడం కనుక కాంగ్రెస్ పార్టీ తీసుకుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అమ్మ రక్కలారా, గతంలో ఆ లీడర్లంతా గెస్ట్ హౌస్లు పెట్టి పిల్లలను తాగిపించుకుంటా ఖరాబ్ చేసేటువంటి వాళ్ళు, బర్త్డేలు వస్తే తెల్లని దాకా 12 కొట్టంగా బండ్ల మీద బుర్రని తిప్పుకుంటా బండ్ల మీద బర్త్డేలు చేసేటోళ్ళు, రోడ్ల మీద కేకులు కట్ చేసేటోళ్ళు. ఇక దేశంలో ఒకటి పుట్టలే, వీడు ఒక్కడే పుట్టిండు, ఈ బర్త్డే అని చెప్పిన పిల్లలను ఖరాబ్ చేసిన ఘనత కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఈ భీమ్గల్ పట్టణంలో గంజాయిని మాఫీ చేసినాం, ఈ భీమ్గల్ పట్టణంలో గుండాయిలను మాఫీ చేసినాం, ఈ భీమ్గల్ పట్టణంలో పోలీస్ స్టేషన్లన్నీ కూడా టీఆర్ఎస్ కార్యాలయాలు ఉండేటి, ఎంఆర్ఓ ఆఫీసులు వాళ్ళ కార్యాలయాలు ఉండేటి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గల గుండాయిదని మాఫీ చేసినాం. ఈ కార్యాలయాన్ని, ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా కేవలం ప్రజలకు సౌకర్యార్థం ఆఫీసర్లతోనే సేవలు అందిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అమ్మ రక్కలారా, టీఆర్ఎస్ పార్టీ అధికారులు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేసిందో చెప్పినాం, భీమ్గల్ ఎట్లా ఎంత నెట్టివేసిందో చెప్పినాం. వాళ్ళు ఏం చేయలేరు, మేము వచ్చిన తర్వాత ఏమేం చేసి చెప్పినాం. మరి జేజే నరసయ్య, లత ఎటువంటి వాళ్ళు మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అమ్మలారా, మీరు ఆలోచించుకోండి. మీకు ఎప్పుడు పిలిచినా వచ్చే నాయకుడు కావాలన్నా లేకుంటే ఆగమాగం తిరిగే నాయకుడు కావాలన్నా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. అమ్మలారా, అక్కలారా, గతంలో కళ్యాణ లక్ష్మి కావాలంటే మీ ఇళ్ళ లగ్గాలైతే కళ్యాణ లక్ష్మి పైసలు రావాలంటే పిల్లల్ని ఎత్తుకొని పోతుండే. అది అప్లై అయ్యేందుకు ఆ ఎమ్మెల్యే ఇంటి ముందట బిచ్చార్లకి లైన్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఉండే. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక దాన్ని తీసేసినాం. మీరు ఎంఆర్ఓ ఆఫీసులలో అప్లై చేసుకోండి, మీ ఇంటికి పైసలు వస్తాయని చెప్పినాం. మళ్ళా ఆయన కడుపు మండింది. ఇప్పుడు ఏం చేస్తుండే, అందరినీ ఇక్కడ ఇయ్యంతట ఆయనకు బాల్కొండకు పిలిపించుకుంటుండే, మీ అందరినీ బాల్కొండకు పిలిపించుకొని ఇబ్బంది పెడుతున్నాడు. ఎప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే తప్ప ప్రజలకు సౌకర్యార్థం, ప్రజలకు అందుబాటులో ఉందామనేటువంటి మనసు లేనటువంటి వ్యక్తి. మరి మీరు ఎవరు కోటేస్తారు ఒక్కసారి ఆలోచించుకోవాలని మా అమ్మలను అక్కలను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వేస్తారా జేజే నరసయ్యకు? లతను గెలిపిస్తారా? ఏమమ్మా అందరు గెలిపిస్తారా? ఏమమ్మా గెలిపిస్తారా లేదా? లతను గెలిపించడం లేదా? 3 ఏళ్ళ అధికారం ఉంది ఇక కాంగ్రెస్ పార్టీ. ఏ పనైనా అధికార పార్టీతోనే అవుతుంది. నేనంటే ఓడిపోయినోని పర్లేదు, నర్సయ్యని గెలిపించినా మీకు కొట్లాడి ఎట్లయితే మహిళా సంఘ భవనం కట్టించిండో, మీ లేడీస్ కు టాయిలెట్ సంబంధించి పైసలు ఎట్లా తెప్పించిండో ప్రభుత్వం నుంచి, మీ గలీల రోడ్డు మురికాలకు పైసలు ఎట్లా తెప్పించిండో, ఇంకా ఏ కార్యమైనా మీ వ్యక్తిగతంగా ఏ అవసరమైనా చేపించే బాధ్యత ఈ జేజే నరసయ్య తీసుకుంటాడు. ఆయన ఉంటాడు, నేనుంటా. మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి కష్టపడేటువంటి వ్యక్తి, మీ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి, సౌమ్యుడు, ఎటువంటి వివాదాలకు పోకుండా ఉన్నటువంటి వ్యక్తి. మరి ఈ కుటుంబానికి లతను గెలిపించి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సిన విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్.